కరీంనగర్లో మత్స్యకారుల ఆత్మీయ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు పశుసంవర్ధక, మత్స్య శాఖ, క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజీ, మార్కెట్ ఏర్పాటుకు స్థలంతో పాటు నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనానికి స్థలంతో పాటు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 82 కోట్ల చేప పిల్లల వదులుటకు చర్యలు తీసుకుంటామని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చేప పిల్లల ఉత్పత్తి, పోషకాహారాలపై సమీక్ష నిర్వహించిన మత్స్య శాఖ మంత్రి, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవితో గొప్ప గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు జరిగిన మత్స్య సహకార సంఘ సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో చేప పిల్లల ఉత్పత్తి, వాటికి సంబంధించిన పోషకాహారాలపై సంబంధిత అధికారులతో సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈసారి 5 శాఖలతో కూడిన మంత్రి పదవిని ఇచ్చింది. నా మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ నా శాఖల పరంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాను అని అన్నారు. అలాగే ఈ ఏడాది చేప పిల్లలను సాధారణంగా వదిలే కాలానికి ముందుగానే చర్యలు చేపట్టామని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 82 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘ భవనం కొరకు 1 ఎకరా స్థలం కేటాయించి ₹1 కోటి నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారులకే సభ్యత్వ నమోదు బాధ్యతలు ఇవ్వాలన్నారు. ఎన్ఎఫ్డిబి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు తరలించే కుట్ర జరుగుతుందని, ఎన్ఎఫ్డిబిని తెలంగాణలోనే కొనసాగించేలా మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ సత్తు మల్లేష్, జిల్లా మత్స్య శాఖ అధికారి విజయభారతి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ మరియు డైరెక్టర్లు పప్పు సమ్మయ్య ముదిరాజ్, అరిగే ప్రభాకర్ ముదిరాజ్, గొడుగు సమ్మయ్య ముదిరాజ్, గుండ కుమార్ ముదిరాజ్, భాషవేణి శ్రీనివాస్ ముదిరాజ్, జక్కుల బాబు ముదిరాజ్, రేగుల రాజేందర్ ముదిరాజ్, బొల్ల సుధాకర్ ముదిరాజ్, మోటాం వెంకటేష్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనుకయ్య ముదిరాజ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పురం రాజేశం ముదిరాజ్, కూనాచుల మహేందర్ ముదిరాజ్, ఎరవేణి ఆంజనేయులు ముదిరాజ్, మామిడి తిరుపతి ముదిరాజ్, బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, భూమా సంపత్ ముదిరాజ్, కీసర సంపత్ ముదిరాజ్, గుండెల్లి రాజ్ కుమార్ ముదిరాజ్, పండుగ నాగరాజు ముదిరాజ్, సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వాటన్నిటిని పర్యవేక్షించినట్టయితే తెలంగాణ మత్స్య సంపదల నెంబర్ 1 ఉంటుంది. అందులో మా జిల్లా తప్పకుండా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మీరు మహబూబ్ నగర్ అయినా కూడా కరీంనగర్లో ప్రొడక్షన్, క్వాంటిటీ, ఉత్పత్తి, దీనికి సంబంధించిన నిల్వ ఇక్కడ ఉండబడేటువంటి అనేక రకాలుగా ఈ కరీంనగర్కు సంబంధించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ మత్స్య సహకార సంఘాలకు అన్ని రకాల సహకారం ఇవ్వడము, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇవ్వడము, చేప పిల్లల పంపిణీ కానీ, మార్కెటింగ్కు సంబంధించినటువంటి ఫిష్ మార్కెట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, ఇటువంటి అన్ని ఏర్పాటు చేయడానికి మేము ఈ జిల్లా ప్రజాప్రతినిధులుగా ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నాం, శాసనసభ్యులు ఉన్నారు. అందరం కూడా తప్పకుండా మీకు అండగా ఉండి జిల్లాలో పశు సంపదకు సంబంధించినటువంటి ఈ మత్స్య సంపదకు సంబంధించి పెంపడానికి తప్పకుండా మేము మీతో కలిసి ఉంటామనే మాట సందర్భంగా వేస్తూ, పశు సంపద కూడా చాలా పెద్ద కేంద్రం ఇది. అనేక డైరీ ఫారాలు, అనేక మిల్క్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. వాటిని మరొకసారి ప్రత్యేకించి మీరు రివ్యూ చేస్తారు. కొంత మా దగ్గర ఇప్పుడే డైరీకి సంబంధించిన 9 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టు, 4 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టు శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇష్యూస్లలో కూడా వాటిని మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఫౌండేషన్ వేస్తారు. ఇప్పుడు ఈ యొక్క మత్స్య సంపదకు సంబంధించిన విషయం లోపల
మీ పూర్తి సహాయ సహకారాలు మీ యొక్క డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఈ యొక్క కార్మిక వర్గానికి ఈ యొక్క ముదిరాజు గంగపుత్ర వర్గానికి అన్ని రకాల సహకారం ఉండాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి కులం తరఫున ఒకరు ప్రతినిధులు ఎవరైనా మాట్లాడతారంటే మళ్ళీ నేనే అనుకుంటా ఒక 2-3 ముచ్చట్లు ఎవరైనా చెప్పదలుచుకుని చెప్పినాక గౌరవ చుట్టుపక్కల డ్యాములు తర్వాత చెరువులు బాగా ఇక్కడ ఉంది కనుక కోల్డ్ స్టోరేజ్ కావాలని ఒకటి బాగా ఇక్కడ మాకు ల్యాండ్ ఉంది. ఇక్కడ ల్యాండ్ వరకు అన్న మీకు పెట్టినామన్న మేము అన్న మీరు ఒకసారి మన పిల్లలు పెట్టినాము. రెండోది సంఘభవనం లేదన్న ఇక్కడ సంఘభవనం లేదు. ఈ శాఖకు మత్స్య శాఖకు రైతుల కొరకు సంఘభవనం లేదు. అదొకటి ఇవరు కూడా అన్న చెప్తే కలెక్టర్ గారు పెట్టు కలెక్టర్ దగ్గర లేదన్న. ఈ 2 కంపల్సరీ చేయించురన్న. ల్యాండ్ ఉన్నది, కనీసం కూర్చుండడానికి మాకు చోటు లేదు. మాకు ఒక ఈ వేరే సంఘాలకు ఇచ్చిందనుక మాకు ఈ జిల్లా సంఘానికి 1 ఎకరం ల్యాండ్ కేటాయించి 1 కోటి రూపాయల నిధులు మేము మధ్యకాలంలో మీ జన్మలో కూడా మర్చిపోలేమన్నా తప్పనిసరిగా మీరు కేటాయిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక చూసడం జరిగింది సార్ పేపర్ స్టేట్మెంట్లో ఒక స్టేట్ లెవెల్ అది. ఇక్కడ ఉన్నటువంటి మన జాతీయంగానే ఎన్ఎఫ్డిపి అని చెప్పి మన హైదరాబాద్లో ఉంది, నేషనల్ లెవెల్ అనే. దాన్ని ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు మన మత్స్యశాఖ మంత్రి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగం ఎక్కువ ఉన్నది, కాబట్టి ఆ ఎన్ఎఫ్డిని ఆంధ్రప్రదేశ్కు తరలించాలని చెప్పి అవి కొంచెం చర్చలు జరుగుతున్నాయి. దయచేసి మన హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఎన్ఎఫ్డిని ఇక్కడి నుంచి తరలించకుండా కొంచెం మీరు దాన్ని ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అలాగే ప్రతి గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క కార్మికునికి పింఛన్ ఇచ్చిన విధంగా మత్స్యకారునికి 60 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారునికి పింఛన్ ఇప్పించే విధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారునికి పింఛన్ ఇప్పించే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రతి గౌరవనీయులు మన మంత్రి పెద్దలు వాకిటి శ్రీహరి గారి మాట